RTI Live News. Ask for right. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేసి ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తమ భూమి తమకు దక్కేలా చూడాలని కోరుకుంటూ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని మిఠాయిపల్లికి చెందిన హైమావతి పేర్కొన్నారు. వెల్లంట మండలం గుప్పగండ్ల గ్రామ సమీపంలో 10.6 ఎకరాలకు సంబంధించిన భూమి కబ్జా గురైందంటూ 1000 కరపత్రాలు కాంగ్రెస్ నాయకులకు అందరికీ పంచుతూ మాడుగులలో స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం భూపత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ అక్రమార్కులు తమ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న కుట్రా చౌరస్తాలోని జైపాల్ రెడ్డి విగ్రహం ముందు 1000 మందితో దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. మా వారు 2006లో 10 ఎకరాల 6 గుంటలు కుప్పగండ్ల గ్రామంలో 237, 238 సర్వే నెంబర్లలో కొనుగోలు చేసిండు. అప్పటి నుండి అతనే చూసుకునేది, మేమే ఉన్నాము మోక మీద. ఆ తర్వాత 2020లో మా వారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి అయ్యప్ప మాల వేసుకొని శబరిమలలో చనిపోయాడు. ఆ తర్వాత నేను కొద్ది రోజులు డిప్రెషన్లో ఉండిపోయినా. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత రైతులే మాకు నీ బౌండరీ ఇది భూమి అని చెప్పి చూపించారు. ఆ తర్వాత అప్పటి వరకు నేను బాగానే ఉన్నాము, అంతా బాగానే ఉంది. ఒక 8-9 నెలల నుండి ఆ ఊరి పెద్ద మనిషి అంట శేఖరు ఆ రైతులను తీసుకుపోయి అంతా చూపించి నేనున్నా మీకెందుకు, అక్కడ లేడీ ఉంది, ఆమెను ఏం చేయలేదు, ఆమెకు ఎవరు లేరు సపోర్ట్గా అని చెప్పేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఈయన వెనుక ఉండి వాళ్ళతో పని చేపిస్తున్నాడు. కాకపోతే నిజంగా చెప్పాలంటే రైతులు చాలా మంచి వాళ్ళు, నాకు మంచిగా సపోర్ట్ చేసి నా బౌండరీ ఎక్కడ ఉందనేది కూడా నాకే చూపించారు వాళ్ళు. మా వారు ఏం చూపెట్టలే. అది అన్యాయం జరిగిందని చెప్పి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ నుండి నేను స్టార్ట్ చెప్తున్నా. అందరూ కూడా సోమవారం రోజు 10వ తారీఖు నాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నా. పెద్ద కాంగ్రెస్ సభ్యులు కానీ పెద్ద మనుషులు ఎవరైనా నాకు న్యాయం చేయాలి వచ్చి అని వాళ్ళకి విన్నవించుకుంటున్నా. కుట్రా గేట్ దగ్గర జైపాల్ రెడ్డి సారు విగ్రహం దగ్గర మా వారికి అతి సన్నిహితుడు ప్రియ శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ నుండే న్యాయం చేకూరుతుందని నేను అనుకుంటున్నా. మండలం జైపాల్ రెడ్డి సార్ దగ్గర ఎప్పుడే కాబట్టి ముఖ్యమంత్రి ఇక్కడ నుండి